వస్తున్నాడు మీ రాజు సంతోషించండి, యెరూషలేము కుమార్తెలారా సంతోషించండి, సీయోను కుమార్తెలారా ఉల్లాసించండి. వస్తున్నాడు మీ రాజు సంతోషించండి, యెరూషలేము కుమార్తెలారా సంతోషించండి, సీయోను కుమార్తెలారా ఉల్లాసించండి. సాత్వికుడు దీన మనసు కలిగినవాడు, సాత్వికుడు దీన మనసు కలిగినవాడు, గాడిదనెక్కి ఘనత నొందుటకు వస్తున్నాడు. వస్తున్నాడు వస్తున్నాడు మీ రాజు సంతోషించండి, యెరూషలేము కుమార్తెలారా సంతోషించండి, సీయోను కుమార్తెలారా ఉల్లాసించండి. ప్రభువు పేరిట వస్తున్నాడు స్వాగతమివ్వండి, ప్రభువు పేరిట వస్తున్నాడు స్వాగతమివ్వండి. దారి పొడుగున బట్టలు పరిచి దర్శనముందండి, దారి పొడుగున బట్టలు పరిచి దర్శనముందండి. వస్తున్నాడు వస్తున్నాడు మీ రాజు సంతోషించండి, యెరూషలేము కుమార్తెలారా సంతోషించండి, సీయోను కుమార్తెలారా ఉల్లాసించండి. పిల్లలు పెద్దలు ఎల్ల జనులు కూడిరారండి, పిల్లలు పెద్దలు ఎల్ల జనులు కూడిరారండి. హోసన్నా 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 హోసన్నను చూ జయ గీతములే పాడరారండి, హోసన్నను చూ జయ గీతములే పాడరారండి. వస్తున్నాడు వస్తున్నాడు మీ రాజు సంతోషించండి, యెరూషలేము కుమార్తెలారా సంతోషించండి, సీయోను కుమార్తెలారా ఉల్లాసించండి. గాడిదనెక్కి ఘనత నొందుటకు వస్తున్నాడు, గాడిదనెక్కి ఘనత నొందుటకు వస్తున్నాడు. దారి పొడుగున బట్టలు పరిచి దర్శనమాడరారండి, గాడిదనెక్కి ఘనత నొందుటకు వస్తున్నాడు. దారి పొడుగున బట్టలు పరిచి దర్శనముందండి, హోసన్నను చూ జయ గీతములే పాడరారండి, హోసన్నను చూ జయ గీతములే పాడరారండి, హోసన్నను చూ జయ గీతములే పాడరారండి. గాడిద ప్రసంగం ఉంటుంది. అంటే మనం గాడిదలు మనం ఒప్పుకోవాలి, ఆ ప్రసంగం ఉంటుంది. ఎప్పుడు గాడిదలను ఒప్పుకుంటారంటే ఈ ప్రతి సంవత్సరం కూడా గాడిద ప్రసంగం చేసుకుంటూ పోతుంటే వాళ్ళు గాడిదలు అంటే యేసుప్రభు ఎక్కిన తర్వాత దాని విలువ పెరగాలి, గాడిద మారిపోవాలి, దాని రూపం కూడా చేంజ్ అయిపోవాలి. కానీ గాడిదలుగానే ఉంటున్నాయి, మారతలేవు. వాటి మనసు మారాలి. గాడిద మీద రూపం మారడం కాదు, లోపల మనసు మారాలి. బిలాము గాడిదను ఎక్కిపోతున్నప్పుడు గాడిద మాట్లాడి అన్నది బిలాముని, అరే ఎందుకు నన్ను కొడుతున్నావు, ముందట దేవదూతలు అడ్డమున్నాను నేను పోకుండా అన్నది. అంటే అది మనసు మారిపోయింది, గాడిదది మనసు మారిపోయి ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడిగింది అది. మరి ఇప్పుడు మనం ఇన్ని రోజుల నుంచి గాడిద ప్రసంగాలు వింటనే ఉన్నాం.
కానీ గాడిదలాగానే ఉన్నాం. లోపల గాడిదనే ఉన్నది, బయట గాడిదనే ఉన్నది. అందుకే ఈ దినం నేను మాట్లాడుతున్న వాక్యం, దేవుని వాక్యం ఏంటిదంటే, గాడిద మారాలి, గాడిద స్వభావం మారాలంటే గాడిద జీవితంలో పశ్చాత్తాపం అనేది రావాలి. యేసయ్య నన్ను కోరిండు అనే పశ్చాత్తాపం రావాలి. యేసయ్య నిన్ను కోరుకున్నాడు. నువ్వేమైనా గొప్ప పని చేసినావా? చాలా పెద్ద పని చేసినావా? ఏమైనా భారతదేశానికి ప్రెసిడెంట్వా? నువ్వు ఏమైనా రాష్ట్రపతివా, ప్రధానమంత్రివా? ఏది కాదా. పోనీ వాడేమైనా మంచి పని చేస్తుండేమో అనుకోవచ్చు, ఒకవేళ మనోడు కనుక చేస్తున్నాడేమో అనుకోవచ్చు. మరి మీరు ఇంతకాలం నుంచి దేవుని వాక్యాన్ని వింటున్న మీరు గాడిదలాగానే జీవితం ఉందా? మీద గాడిదలాగుండి లోపట్న మనసు మారిందా? ఒకవేళ మనసు మారకపోతే ఈ దినం మారాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏం మారాలి మనసు అనగా, లోపల పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం వచ్చిన మనిషి ఎట్లుంటాడంటే కింద పడతాడు, బొర్లుతాడు, ఏడుస్తాడు, దొర్లుతాడు, కుళ్ళి ఏడుస్తాడు. ఎంతమందో చాపినా ఆగడాడు. మన అమ్మ నాయనలు చచ్చిపోతే సమాధిలో పెడుతుంటే పిల్లలు డాడీ డాడీ అని ఉరుకుతూ ఉంటారు, వాళ్ళు కూడా సమాధిలో పడేటట్టు. అది పశ్చాత్తాపం. అట్లా రావాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వినాలి. వినుట వలన విశ్వాసం పెరుగుతుంది, వినుట వలన విశ్వాసం వస్తుంది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వినాలి. వినకపోతే విశ్వాసం పెరగదు, విశ్వాసం కలగదు, యేసయ్య మీద విశ్వాసం మనకు ఉండదు. దేవుని వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసము అభివృద్ధి పరచబడుతుంది, వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. యేసయ్య గొప్ప దేవుడు అని మనం నమ్ముతాము వింటే, వినకపోతే నమ్మం. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ వాక్యం వింటారా? వినరు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళతో అందరితో యేసయ్య మాట్లాడతాడా? మాట్లాడాడు. ఆయన ఎవరైతే వింటారో వాళ్ళతోటే మాట్లాడతాడు. విననోళ్ళతో అస్సలు మాట్లాడాడు. ఆ విననోళ్ళతో ఏం చేస్తాడు అంటే వాళ్ళ చెవులు మూసేస్తాడు, కన్ను మూసేస్తాడు. వాళ్ళు ఎట్లాగో వినరు కదా, వాళ్ళ కళ్ళు మూస్తాడు, చెవులు మూస్తాడు. జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డల. దేవుని వాక్యం వినటోళ్ళ కళ్ళు తెరుస్తాడు, మనస్సు తెరుస్తాడు, చెవులు తెరుస్తాడు. దేవుని వాక్యము విననోళ్ళు మందిరానికి వచ్చిన, మందిరంలో ఉన్న, దేవుని వాక్యం బోధింపబడుతున్నా వాళ్ళ చెవులు మూసేస్తాడు, కళ్ళు మూసేస్తాడు, మనసు కూడా మూసేస్తాడు. ఇక వాళ్ళు వినరు. ఇక ఎట్లుంటారు? నీకు చెప్తా కదా, రావాలి పోవాలి, ఈ చెవులకి వెళ్ళి వినాలి, ఈ చెవులకి వెళ్ళి ఇడిచిపెట్టాలి. పశ్చాత్తాపం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? యేసయ్య గాడిదని పిలుచుకరా అన్నాడు. గాడిద రా అంటే ఎందుకు రావాలి? యేసయ్య నువ్వు కావాలని అంటాడు. అరే అవునా, నేను యేసయ్యకి కావాలనా? అయితే పద వస్తా అని గాడిద మనసు మార్చుకొని వచ్చింది. ఈ దినాలలో రండిరా మందిరానికి అంటే ఎందుకు? యేసయ్య దగ్గరికి రండిరా అంటే లేదు నేను రాను, గాడిదలాగానే ఉంటా, ఇక్కడనే ఉంటాను నేను. ఆడు మందిరానికి రాడు, ఆడు గాడిదలాగానే ఉంటాడు, బయటనే ఉంటాడు. ఆడు మందిరానికి వచ్చి గాడిద స్వభావం మార్చుకోమంటున్నాడు. నీ స్వభావం మార్చుకోండి. కొందరు ఎట్లుంటారంటే గాడిద స్వభావం మార్చుకోరు. ఒకటి గాడిదది కుక్కది కథ తెలుసా మీకు? గాడిదది కుక్క. ఒక సాకలోడు ఒక గాడిదని ఒక కుక్కని రెండుని పెంచుకుంటాడు. వాటికి మంచిగా తిండి పెడతాడు, అవి ఇవన్నీ మాట వింటాయి. గాడిద ఏం చేస్తుంది, ఆ సాకలోని దగ్గర బట్టలు ఉతికిన తర్వాత ఆ బట్టలన్నీ మోసుకొని ఇంటికి తీసుకొస్తుంది. మళ్ళీ ఇంటికి ఆడికెళ్ళి మళ్ళీ సాకిరేవుకి తీసుకుపోతుంది. రోజు ఇదే డ్యూటీ దానికి. మంచిగా గాడిద మంచిగా పని చేస్తున్నది కదంటని చెప్పి ఆయన మంచిగా ఆహారం పెడుతుంటాడు, దానికి ఏం కావాలన్నా అది పెడతాడు. అట్లనే కుక్కని పెంచుకున్నాడు కదా, కుక్క ఇంటికాడ ఉంచుతాడు దాన్ని. అరే నువ్వు ఇంటికాడనే ఉండవే, మేము బయటికి పోతాం, ఎవడన్నా వస్తా చూడు అని కుక్కకు చెప్తే బయట వాళ్ళని ఎవరిని రానియకుండా అరుస్తుంది, అరిసి ఇంటికాడ ఉంటుంది అది. ఒకరోజు ఏమైంది, రాత్రిలో వాడు బాగా పొద్దంతా బట్టలు ఉతికి వచ్చి ఇంట్లో వచ్చి గురక పెట్టి నిద్రపోతాడు. ఈ కథ అందరికీ తెలిసి ఉండాలి. నిద్రపోతాడు.
నిద్రపోయినాక ఏమవుతుంది, ఒక దొంగ వస్తాడు. ఆ దొంగ వచ్చినప్పుడు ఏం చేస్తారు, గాడిద అంటది, అరే నువ్వు బాగా తింటున్నావే, ఇంటికానే పంతున్నావు, నేనంటే బట్టలు మోసుకొని సాకిరేపు తీసుకొస్తున్నా, నేను కూడా అలసిపోయినా పండుకుంటున్నా, ఆ దొంగ వచ్చిండు కదా, నువ్వు అరవచ్చు కదా, అరుస్తే ఆయన లేస్తాడు కదా, మన యజమాని లేస్తాడు కదా, నువ్వు అరువు అంటది. నేను అరవనేను, నాకు సాలకు తిండి పెడుతుండు, నేనెందుకు అరుస్తా, నేను అరవనేను అంటది. నువ్వు అరువు అంట, అరే నేను అడిస్తే బాగుండదురా, నువ్వే అరువు, నువ్వు అరిస్తే మంచిగా ఉంటుంది అని గాడిద కుక్కకి చెప్తుంది. కుక్క అంటది, నేను అరవా, అసలు నన్ను పట్టించుకుంటూనే లేడు ఆయన. పొద్దున్న లేస్తాడు, నిన్ను తోలుకొని ఎంబడి తీసుకొని మంచిగా సాగిరేగిపోతాడు, బట్టలు ఉతుకుంటాడు, మంచిగా మళ్ళీ నిన్ను తీసుకొని వస్తాడు, నీ దగ్గరనే నిలబడి నువ్వు తింటున్నావా లేదా చూస్తాడు. నాకేమో కుక్కకు పడేసినట్టు ఇట్లా పడేస్తుండు గిన్నెలా, నేను తిన్ననా లేదా కూడా పట్టించుకుంటలే. అది కుక్కనే కదా, కుక్కకు పడేసినట్టు పడేస్తుండు నాకు అంటే అది కుక్క అనే విషయం మర్చిపోయింది. జరసేపటికి కుక్క అనే విషయం మర్చిపోయింది. కుక్కకు పడేసినట్టు పడేస్తుండు, నేను అరవనే అంటది అది. అరే అరవే, మనం తిండి పెడుతున్నాడు, తింటున్నాము, ఆయన దగ్గర ఉంటున్నాము, అరవాలే మంచిదా, నేను అరవాను, నీ ఇష్టం ఉంటే నువ్వు అరుచుకో అంటాడు. అనగానే గాడిద ఏం చేస్తుంది, గాడిద అరుస్తుంది, ఓండ్ర పెడుతుంది, దాని అరుస్తుంది కదా, గాడిద అరిచినట్టు ఆ గాడిద అరుస్తుంది. అరవంగానే వాడు నేను నిద్రపోయినా నా నిద్ర అంతా ఖరాబ్ చేస్తుందా ఇది అని చెప్పేసి లేచి కట్ట తీసుకొని దిమ్మడు కొడతాడు ఆ గాడిద. నా నిద్ర అంతా పాడు చేసినవే నువ్వు అని చెప్పేసి కొడతాడు. కొట్టి మళ్ళీ పోయి పండుకుంటాడు. ఆ దొంగ సామాన్ ఎత్తుకొని పోతాడు. ఈ కుక్క గాడిదని చూసి అంటది, మంచిగా అయిందా, నువ్వే కదా అరువమన్నావు, నువ్వు అరువమంటేనే అరిచిన నేను, అసలు అరవాల్సిన పని నీది, నీ పని నాకు పెట్టినావు, నేను అరిచాడు అలాగ ఆయన నిద్ర ఖరాబ్ అయిందని వచ్చి నన్ను కొట్టిండు. ఇప్పుడు ఇక్కడ ఏం నడుచుకున్నాం మనం, ఎవరి పని వాడే చెయ్యాలి. నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తా అంటే కుదరదు, తన్నులు పడతాయి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ దినంలో పశ్చాత్తాపం లేని గాడిద కనుకుంటే తన్నులు పడతాయి. ఏం చేయాలనో ఆ పని చేయాలి. మరి గాడిద మీద యేసయ్య యెరూషలేముకు ఈ మట్టల ఆదివారం దినంలో పోతున్నాడు. ఈ గాడిద మనసు మార్చుకున్నది, ఇక్కడ అరవడం కాదు, మనసు మార్చుకున్నది. చూడడానికి గాడిదలాగానే ఉన్నది కానీ అది యేసయ్య మోసే గుర్రం అయిపోయింది. అది అందరూ రాజులు ఎవరి మీద వస్తారంటే గుర్రం మీద వస్తారంటారు కదా, అయితే ఇది గుర్రంలాగానే యేసయ్యను మోసుకొని వస్తున్నది. చూసేటోళ్ళకి కొందరికి అర్థమైంది, అబ్బా ఇది గాడిద కదరా, ఇది గుర్రంలాగా నడుస్తున్నది ఏం సంగతి అనుకుంటున్నారు. నడక మారిపోయింది అంది, అది గుర్రంలాగా నడుస్తున్నది యేసయ్యను ఎత్తుకొని. కొందరికి అర్థమైంది, అమ్మ ఇది యేసు ప్రభువుని తీసుకుపోతున్నది కనుక అందుకే గుర్రంలాగా నడుస్తున్నది, ఇది దర్జా, కొంచెం టీవీ, కొంచెం గర్వం వస్తుంది కదా. మన పిల్లలు మన పక్కన నడుస్తుంటే మా మమ్మీ ఉన్నది కదా అని వాడు అక్కడిక్కడ ఎగురుకుంటూ నడుస్తుంటాడు. వాడు ఎందుకు, ఏమైనా మా మమ్మీ చూసుకుంటుంది కదా అని. అట్లాగా ఇక్కడ గాడిద స్వభావం మార్చుకున్నది. స్వభావం అనగా దాని పద్ధతి మార్చుకున్నది. దాని పద్ధతి మార్చుకోవడంతో పట్టు వస్త్రాల మీద నడిచింది గాడిద. మన పద్ధతి మార్చుకుంటే మనలో దేవుడు వస్తాడు, యేసయ్య వస్తాడు, మన పద్ధతి మారిపోతుంది, మన బతుకు మారుస్తాడు ఆయన. మన పేరు ఏమైనా పెట్టుకో, సోమమ్మనో సామమ్మనో పాపయ్యనో పీపయ్యనో ఏదైనా ఏ పేరైనా పెట్టుకో, పేరు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ గాడిద ఇంపార్టెంట్ కాదు, గాడిద స్వభావం మారిందా లేదా ఇంపార్టెంట్. ఆ విధంగా ఇక్కడ ఆహాబు విషయంలో మనం చూస్తున్నాం ఈరోజు. ఈ ఆహాబు ఏం చేసిండంటే ఎట్లాంటి వాడు అంటే కులిపోతాడు. ఎట్లా కులిపోతాడు అంటే ఆహాబు రాజు, కొంచెం ఎక్కువైనా నిమ్మలంగా ఉండాలి, మ్యాటర్ పెద్దగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆహాబు రాజు, ఆయన రాజు, ఇజ్రాయెల్ రాజు. ఈ రాజు ఏం చేసిండు, రాజుకు మంచి బుద్ధులు ఉండాలి కానీ చెడ్డ బుద్ధులు ఉండకూడదు. ఈ రాజు ఏం చేసిండు, నాబోతు అన్నట్టు ఆయన పొలం తీసుకుందామని ప్లాన్ చేసిండు. నాబోతు అన్నట్టు ఆయన దగ్గర పొలం తీసుకుందామని ప్లాన్ చేసి అన్నాడు, ఒరే నీ ద్రాక్ష తోట పొలం ఏదైతున్నదో అది నా పొలము పక్కనే ఉన్నది కనుక నీ ద్రాక్ష తోట పొలము నాకు అమ్మురా, కావాలంటే నేను డబ్బులు ఇస్తా అన్నాడు. ఆయన అన్నాడు, మా తాతల ముత్తాతల నాటి పొలం అది,
నేను ఎందుకు అమ్ముతా, అది నాకు గుర్తుగా ఉంటుంది, నేను అమ్మను. అరే కావాలంటే డబల్ రేట్ ఇస్తారా బాబు, నాకు అమ్ము. వీనికి ఏంటంటే వీని ద్రాక్ష తోటల పంట ఎక్కువ వంతున్నది, లాభం బాగా వస్తున్నది, దాంట్లో కూడా బాగా వంతున్నది, లాభం వస్తున్నది కనుక అది కూడా మనం కొనేస్తే మనకే లాభం వస్తుంది అని. కొందరికి భార్యలు కుళ్ళుపోతోళ్ళు ఉంటారు. భర్త కుళ్ళుపోతాడు అంటే భార్య డబల్ కుళ్ళుపోతుంటుంది. సరే ఈడేం చేసిండు, ఇయ్యనన్నాడు, నేను అమ్మను, అది మా తాత ముత్తాతల కాడి పొలం, నేను అమ్మేది లేదు, నువ్వు ఏమైనా చేసుకో అన్నాడు. ఆయన రాజు మర్యాదకు వచ్చి అడిగిండు. తర్వాత ఏం జరిగింది, ఇంటికి పోయిండు, ఏడ్చుకుంటా కూర్చున్నాడు, అన్నం తింటలేడు, ఏం తింటలేడు, బోర్ల వండుకొని ఏడుతా ఉన్నాడు. అలా భార్య వచ్చింది, ఏమాయ ఏడుపు ముఖం పెట్టి కూర్చొని ఏడుస్తూ ఉన్నావు, ముఖమే ఏడుపు ముఖం ఉన్నది అనుకుంటే వీధికెళ్ళి ఏడుస్తూ కూడా ఉన్నావు, ఏం పద్ధతి బాగలేదు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం రోగం వచ్చింది చెప్పు అన్నది. ఏం చెప్పాలి, ఆడు నాబోతున్నాడు కదా, వాడు ఆయన పొలము నాకు ఇవ్వమంట అని చెప్పినా ఇస్తలేడు, డబల్ రేట్ ఇస్తా అంటే కూడా ఇస్తలేడు, మా తాత ముత్తాతల కాడి పొలం కదా నేను ఇవ్వను అని అంటున్నాడు, మరి ఏం చేయాలో అర్థమవుతలేదు నాకంటే. ఆమె అన్నది, అరే పిచ్చోడా, నువ్వు రాజు కదా, భర్తను అంటే నీ ఎలా రేపు బయటికి బాగానే మా ఆయన అంటారు మంచి బయట, లోపల అరే పిచ్చోడా, అరే అలా అని అన్నీ మాట్లాడతారు. అట్లా ఏమైంది, ఈమె అరే పిచ్చోడా అని ఆయనను భర్త అనే మాట మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. ఎందుకు మాట్లాడతారంటే కొంచెం తెలివి ఎక్కువ ఉంది అనుకో, ఏమన్నా మాట్లాడతారు. ఇక తెలివి తక్కువ ఉంటే తక్కువ మాట్లాడతారు, ఏమని అంటాడేమని. తెలివి ఎక్కువ ఉందనుకో ఇక ఎక్కువ మాట్లాడతారు, అరే తురే కూడా అంటారు, ఏమని అంటారు. అది ఇక మనం టికెట్ ఈజీ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగే సంభాషణ కనుక. ఇక్కడ ఏం జరిగింది, ఆమె నువ్వు రాజు కదా నీకు గుర్తులేదా అన్నది. అవు రాజునే అన్నది. మరి రాజు అయితే నువ్వు వాడిని అడిగేదేందే, నువ్వు వాడిని అడిగేదేం లేదు, లాక్కునేదే అన్నా. చూసిరా ఎట్లుంటారు మనుషులు, వాడిని అడిగేదేం లేదు, లాక్కునేదే అన్నది. ఈ లాక్కోవడం ఎట్లా అనేది, అట్లా లాక్కుంటే మంచి పద్ధతి కాదన్నాడు. కొద్దిసేపటికి మంచోడే. కానీ తర్వాత ఏం చేసింది, ఆమె ఒక లెటర్ రాసి దండోరా వేయించింది. రాజుకు ఎదురుగా తిరిగినోని మీదకి శాపం వచ్చి చచ్చిపోతాడని చెప్పి. రాజుకు ఎదురుగా ఎవడైతే తిరిగిండో వానికి శాపం వచ్చి చచ్చిపోతాడని చెప్పింది. దండోరా వేయించింది. నాబోతు ఎదురు తిరిగిండు కదా, నేను అమ్మని అన్నాడు కదా, రాజుకి ఎదురు తిరిగిండు కదా. ఆమె ఎదురు తిరిగినోడు ఎవడని మళ్ళీ దండోరా వేసిన తర్వాత ఆరాధిస్తే నాబోతు తిరిగిండు అని తెలిసింది. వాని పట్టుకరండి రా అన్నది. వాని పట్టుకొచ్చి రాజుకి ఎదురుగా తిరుగుతావారా నువ్వు, రాజు భూమి అడిగిండు అంటే నువ్వు ఇచ్చేయాలంతే. ఆయన డబల్ రేట్ ఇస్తానన్నా కూడా నువ్వు భూమి ఇవ్వలే. రాజుకి ఎదురుగా తిరిగినోనికి శిక్ష ఏంటిది, రాళ్ళతోటి కొట్టి చంపేయాలి వాడిని. వీడిని తీసుకపోయి ఊరు బయట రాళ్ళతోటి కొట్టి చంపేయరని చెప్పి ఊరు బయట రాళ్ళతోటి కొట్టి చంపేసి ఎవరిని, నాబోతుని. చెయ్యాల్సిన పనేనా ఆహాబు, యెజబెలు చేయాల్సిన పనేనా, చెయ్యకూడదు, చేసిండు. వానికి రాజ పదవి ఇచ్చిండు దేవుడు, దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. భార్య చెప్పింది విని ఆయన్ని చంపిన తర్వాత వీనికి సంతోషమయ్యి పోయి భూమి స్వాధీనం చేసుకున్నాడు, భూమిని సొంతం చేసుకున్నాడు. కానీ ఏలియా వచ్చి ఏమన్నాడంటే, రాజా నువ్వు ఇట్లా నాబోతును చంపేసి వాని భూమి లాక్కున్నావు, ఇది అన్యాయం కదా, ఇట్లా లాక్కునేది మంచి పద్ధతి కాదు, శాపం నీ మీదకి వస్తుంది, నీ కుటుంబాల మీదకి వస్తుంది అని చెప్పిండు. అని చెప్పినప్పుడు అక్కడ జరిగింది ఏంటిదంటే, ఇశ్రాయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును తినివేశాను. ఇక్కడ ఏమైందంటే చేసినందుకు వాళ్ళ సంతతి వారినేమి గనులేమి అందరిని పురుషులందరినీ కూడా వాళ్ళు దేవునికి కోపం పుట్టించారు కనుక వాళ్ళని అందరినీ దేవుడు చంపేశాడు. యెజబెలు రాణిని కూడా కుక్కలు పీక్క తిని చంపేసినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆహాబుకు అర్థమైంది ఏంటంటే, అరే వాని పొలం లాక్కున్నాం కదా అందుకే మనకిట్లా జరిగింది అని చెప్పేసి అర్థమైంది. ఏలియా వచ్చి చెప్పిండు, ఇట్లా జరిగింది కదా, ఆమె ఎందుకు చనిపోయిందో తెలుసా నీకు,
నీ సంతతిలో ఉన్నోళ్ళు ఎందుకు చనిపోయారో తెలుసా, నీ సామంతులు ఎందుకు చనిపోయారో తెలుసా, ఎందుకు చనిపోయారు. అరే అట్లనా, అయితే నేను తప్పు చేసిన అని ఆయన ఆలోచనకు వచ్చి నాబోతును చంపిన దాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయన పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడే విధానం ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లా ఏడుస్తారు పశ్చాత్తాపంలో? ఎట్లా ఏడుస్తారు చెప్పండి? అలా పిక్చర్ ఎట్లుంటుంది? కింద పడి ఏడుస్తారు, జుట్టు వీక్కొని ఏడుస్తారు, బట్టలు దింపుకొని ఏడుస్తారు, ఇంకేం చేస్తారు, రకరకాలుగా ఏడుస్తారు. అట్లాగా ఈ యొక్క ఆహాబు రాజు కూడా ఏం చేసిండు ఇక్కడ ఏం చేసిండు? ఆహాబు ఆ మాటలు విని వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండేను. లబో దీపం అంటే ఏడుస్తున్నాడు. తప్పు చేసినాని. ఎవరైనా రాజు తప్పు చేయొద్దు, తప్పు చేసిండు. ఎవరు మాట విన్నాడు? భార్య మాట విన్నాడు. అక్కడ ఆదాము ఎవరు మాట విన్నాడు? అవ్వ మాట విన్నాడు. ఇక్కడ యెజబెల్ మాట విన్నాడు. తప్పు చేసిండు. తప్పు చేసినాక ఈయన దగ్గర ప్రార్థన, ఈ ఆహాబు దగ్గర కొంచెం క్షమాపణ దొరికింది, కానీ ఆదాము దగ్గర క్షమాపణ దొరకలే. బయటికి గెంటేసిరు, తోటలకెళ్ళి బయటికి గెంటేసిరు. ఇక్కడ ఈయన దగ్గర కొద్దిగా క్షమాపణ దొరికినట్టున్నది. నాబోతును చంపిన దాన్ని జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తాపడి కుల్లి కుల్లి దొర్లి 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 ఏడుస్తున్నాడు. పశ్చాత్తాప ప్రార్థన అన్నిటినీ మార్చేస్తుంది. నీకు తిండి లేకపోతే తిండిని కలగజేస్తుంది, బట్టలు లేకపోతే బట్టలు కలగజేస్తుంది, నీకేం లేకపోతే అవన్నీ చేసేస్తుంది. ఎప్పుడు? పశ్చాత్తాప ప్రార్థన. నీ ప్రార్థన ఘోరంగా ఉండాలి. నువ్వు లోకంలో ఉండొద్దు, నువ్వు ఒంటరిగా ఉండాలి. యేసయ్య దగ్గర ఏడవాలి, మూడబెట్టాలా, నీ తండ్రి దగ్గర అరిసి గీ పెట్టాలి. మనం మన తల్లిదండ్రుల దగ్గరనే సంపాదించుకుంటాం. అరిసినామంటే గీ పెట్టినామంటే ఒక పూట ఉపవాసం ఉన్నామంటే ఇచ్చేస్తాం. మరి యేసయ్య దగ్గర ఉపవాసం ఉంటే ఇస్తాడు. నువ్వు ఉండి చూడు, ఫస్ట్ ఉండి చూడాలి. నేను తినను, చచ్చిపోయినా పర్లేదని. ఆయమ నిజంగా చచ్చిపోతుంది. ఆ విధంగా నాబోతును చంపిన దానిని జ్ఞాపకం చేసుకొని కుల్లి 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 పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు ఆహాబు. మొదటిది. రెండవది, దేవుని దృష్టికి కీడు చేసిండు కనుక ఆ కీడును తలుచుకొని పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. మూడవది, ఇశ్రాయేలు పాపం చేయటకు ఈయననే కారకుడై. వాళ్ళందరూ కలిసి, ఆమె కలిసి ఆ నాబోతు పొలం గుంజుకోవడానికి కారణం ఈయననే. ఈయన వచ్చి ఇంట్లో వండుకొని మూతి ముడుచుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటేనే కదా భార్య అట చేసింది. నువ్వు మూతి ముడుచుకొని ఏడ్చుకుంటూ కూర్చోకపోతే నీ భార్యకి ఎందుకు వస్తుందో ఆలోచన? అంటే తప్పు నీదే. ఆ తప్పు కూడా గుర్తు చేసుకొని ఏడుస్తుండు. తప్పు కూడా పశ్చాత్తాపడి ప్రార్థన చేసేటప్పుడు ఊకే ఏడుమన్నాడు కదా పాస్టర్. ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం కాదు. ఇవన్నీ గుర్తుండాలంట. అందులో ఇవన్నీ గుర్తుందా? ఆయన చంపింది గుర్తు చేసుకున్నాడు, నాబోతును గుర్తు చేసుకున్నాడు, దేవుని దృష్టికి తప్పు చేసిన కీడు చేసిన అనేది గుర్తు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు, అంటే ఉన్న ప్రజలకు నేను రాజును కదా, రాజు తప్పు చేయవచ్చా? తప్పు చేయకూడదు. తప్పు చేసిన నేను ఇప్పుడు నా తప్పు ఎవరి మీదకి? వీళ్ళందరి మీదకి వస్తుంది కనుక దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి కోపం వచ్చి కుక్కర్ నాకి చంపేసినాయి. భార్య కుక్కలు చంపుతాయా? మనుషులు చంపేసినాయి. అంత కోపం తెప్పించాడు. దానికి బట్టి కుల్లి ఏడుస్తున్నాడు. భార్య ప్రేరేపణను బట్టి కీడు చేసిండు. భార్య, ఏం కాదు, నువ్వు రాజువు, ఒక లెటర్ ఇచ్చేయి, వాడిని గుంజి రాళ్ళతోటి కొట్టి చంపేయి, అయిపోతుంది, భూమి మనకు అయిపోతుంది అన్నది. అంటే భార్య మాట విన్నాడు ఆహాబు, తప్పు చేసిండు. భార్య మాట విన్నాడు ఆదాము, తప్పు చేశాడు. తప్పు చేసిన దానికి గెంటి వేయబడ్డాడు. తప్పు చేసిన దానికి ఈయన కుల్లి ఏడుస్తున్నాడు. అది పశ్చాత్తాపం. తర్వాత తనను తాను అమ్ముకున్న దాన్ని బట్టి ఏడ్చిండు. తనను తాను అమ్ముకున్నాడంటే ఇప్పుడు అద్రగణం చేసి, అంటే అన్యాయం చేసి ఆ పొలం తీసుకున్నప్పుడు ఇక నిన్ను నువ్వు అమ్ముకున్నట్టే కదా. అకుల ప్రిస్కిలలు ఏం చేశారు? చెప్పింది చేయకుండా సగం దాచుకొని దేవునికి తెచ్చిచ్చారు.
చెప్పింది చేయకుండా, అంటే వాళ్ళని వాళ్ళు అమ్ముకున్నారు. అమ్ముకున్నందుకు ఏమైనరు? చచ్చిపోయారు. ఇక్కడ అట్లాగే తనను తాను అమ్ముకున్నందుకు ఏమైనరు? చచ్చిపోయారు. యెజబెలు చచ్చిపోయి, ఈయన కూడా చచ్చిపోతాడు, కానీ యెజబెలు గుర్తు చేసుకుంటున్నాడు కనుక బతుకుతున్నాడు. అది తనను తాను అమ్ముకున్న దాన్ని బట్టి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడు. పశ్చాత్తాపంలో ఏమేమి ఉన్నాయి? పశ్చాత్తాపంలో చంపిన దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, కీడు చేసింది జ్ఞాపకం చేసుకుంటున్నాడు, పాపం చేసింది జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవునికి కోపం పుట్టించింది జ్ఞాపకం చేసుకుంటున్నాడు, భార్య ప్రేరేపించింది జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తనను తాను అమ్ముడు పోయింది జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తర్వాత బహుగా హేయముగా ప్రవర్తించిన దానిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హేయముగా అంటే ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మనం అనుకున్నది చేయాలి. అట్లా అనుకున్నది చేసిండు, పాపంలో పడ్డాడు, తప్పు చేసిండు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. మరి పశ్చాత్తాపడ్డానికి మేలున్నదా అంటే ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడు ఆయన? ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా అంటే ఇప్పుడు వినయముగా ప్రవర్తిస్తున్నాడు. చూచితివా, నాకు భయపడి అతను వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపేస్తా. అపాయం వస్తుంది ఈయనకు కూడా, కానీ కొంచెం తగ్గించుకున్నాడు, వినయం తెచ్చుకున్నాడు, భయం భక్తి తెచ్చుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, కిందపడి దొర్లుతున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యా నన్ను క్షమించు 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 అని ఏడుస్తున్నాడు కనుక ఈ పశ్చాత్తాపడ్డాడు కనుక ఆయన ఏమన్నాడంటే ఇక ఈయన మీదకి శాపం తీసుకొని ఆపేస్తా, తర్వాత ఈయన పిల్లల మీదకి తీసుకొస్తా అన్నాడు. తప్పు చేసిన దానికి ఎట్లాగన్నా అనుభవించాలని. తప్పు ఎవడైతే చేస్తాడో ఆ తప్పు ఏమంటాడు? అది నాశనమునకు ముందు గర్భం నడుచును, గర్భమునకు ముందు నాశనం నడుచును. అయితే మనము చచ్చిపోయేది ఉంటుందనుకో, మనకంటే ముందే అది నడుస్తుంది. అట్లాగా ఈయన ఏమంటాడు అంటే ఈయన ఇప్పటి పూర్తికి నేను క్షమించేస్తున్నా, కానీ తర్వాత ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఆ విధంగా ఈయన ఎన్ని రకాలుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 రకాలుగా పశ్చాత్తాపడ్డాడు కనుక నువ్వెన్ని రకాలుగా పశ్చాత్తాపడుతున్నావు దేవుని దగ్గర? పశ్చాత్తాపడుతున్నావా లేదా అనేది ముఖ్యమైన విషయం. ఇప్పుడు గాడిద పశ్చాత్తాపడ్డది, చేసిన తప్పులు ఒప్పుకున్నది. నన్ను గాడిద అంటారు, అందరూ గాడిద అంటారు. నేను గాడిదలాగా కాదు, మంచిగా టీవీగా నడవాలా, ఏసఐ దగ్గరికి పోయినాక గాడిదలాగా నడుస్తే బాగుండదని చెప్పి అది మంచిగా గుర్రంలాగా నడవడం మొదలుపెట్టి, అంటే ఒక ఉందాదనం దానికి వచ్చింది. ఏసఐ వచ్చినాక మార్పు వచ్చేస్తుంది మనసులో. ఏసఐ మన దగ్గరకు వచ్చినాక మనల్ని చూడంగానే ఎవరన్నా వీరు క్రైస్తవులా అని అడుగుతారు, వీరు దేవుని బిడ్డలు అని అడుగుతారు. పశ్చాత్తాపడుతున్నాడు దేవుని దగ్గర. మరి ఏం కోరుకుంటున్నాడు? ఏమేం చేసిండు ఈయన? ఉపవాసం ఉండి వస్త్రాలు చింపుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, దేవునికి భయపడ్డాడు, వినయంగా ప్రవర్తించాడు. 4 విషయాలు ఈయన చోటు చేసుకున్నాడు. 1 బట్టలు చింపుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, తర్వాత దేవునికి భయపడ్డాడు, దేవుని దగ్గర వినయంగా ప్రార్థన చేసిండు, మంచిగా ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈయన మీదికి మార్పు చెందిన వారిపై దేవుని కరుణ ఎట్లుంటుంది? ఇప్పుడు ఈయన మార్పు చెందిండు కదా, ఇప్పుడు ఈయనకి ఏం జరిగింది అని కనుక చూస్తే అపాయము అతని కాలంలో రాకుండా ఆపివేయబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అపాయం రాకుండా ఆపివేయబడ్డది. రెండవదిగా ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే పశ్చాత్తాపడి ఒప్పుకుంటారో వారి మీదికి కనికరము, దయ, కృప, దీర్ఘశాంతము, దయాదాక్షిణ్యం ఇవన్నీ దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. పశ్చాత్తాపం అనేది వస్తే దేవుని నుండి మనకు కనికరం వస్తుంది, దయ వస్తుంది, కృప వస్తుంది, దీర్ఘశాంతం వస్తుంది, దయాదాక్షిణ్యం కూడా వస్తుంది. ఇవన్నీ ఆహాబుకు వచ్చినాయి కాబట్టి ఆయన కాలంలో ఆ శాపం తప్పించేసిండు ఆయన. మన కాలంలో కూడా మన మీద కొన్ని శాపాలు ఉంటాయి. మన మీద కొన్ని శాపాలు తప్పిపోవాలి పక్కకంటే మనం ఏం చేయాలి? ఇవి చేయాలి. వస్త్రాలు చింపుకొని ప్రార్థన చేసిండు ఆయన. నిన్ను వస్త్రాలు చింపుకోమంటలే, ఏసై వచ్చిన తర్వాత అన్నీ వచ్చినాయి. ఏసై రాకముందు గుళ్ళోకి చెప్పులు తీసుకొని కూడా వచ్చే పర్మిషన్ లేదు, గుళ్ళోకి మెట్లు ఎక్కడానికి కూడా పర్మిషన్ లేదు, గుళ్ళో ఒక యాజకుడు మాత్రమే పోవాలి. కానీ ఈ దినాలల్లో
గుళ్ళోకి వస్తున్నాం, బెంచ్ల మీద కూర్చుంటున్నాం, చెప్పులు వేసుకొని వస్తున్నాం, సూటు బూటు వేసుకొని వస్తున్నాం, ఎట్లాగైనా రావచ్చు. ఇప్పుడు అవన్నీ పర్మిషన్లు ఇచ్చిండు దేవుడు. మరి ఆ దినాల్లో ఆయన బట్టలు చింపుకున్నాడు, ఇయ్యాల నువ్వు కూడా బట్టలు చింపుకొని ప్రార్థన చేయి అంటలే యేసయ్య. గాడిది మారింది, గుర్రం స్వభావం వచ్చింది దాని దగ్గర. నువ్వు గాడిదవైతే మారు మనిషిలాగా. నువ్వు మనిషిలాగా మారి మనిషి స్వభావం నీ లోపల ఉంటే నువ్వు బట్టలు చింపుకోని అవసరం లేదు, చుట్టూ వీక్కోని అవసరం లేదు, ఉపవాసం ఉండని అవసరం కూడా లేదు. నువ్వు ఆయనకు తగినట్టుగా లేకపోతే ఇవి నీకు అన్నీ అవసరం. కనుక మారు మనసు పొందిన వారిపై దేవుని కరుణ, అపాయం కాలం తప్పిస్తాడు. మనం ఒప్పుకుంటే కనికరం, దయా, కృప, దీర్ఘశాంతం, దయాదాక్షిణ్యాలు అన్నీ వస్తాయి. ఆ విధంగానే మనని ఆయన కరుణింపవాలని నిలబడతాడు. మనకేమన్నా ఇయ్యాలంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు టక్కని నిలబడతాడు. నా బిడ్డ ఏదో అడుగుతున్నాడు, ఇచ్చేద్దామని. ఒకవేళ నీకు పశ్చాత్తాపం లేకపోతే ఆయన నీవు ఉండడు అక్కడ. నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోతావు, కానీ యేసయ్య నీ ప్రార్థన వినాడు. యేసయ్య నీ ప్రార్థన వినాలి, అక్కడ నిలబడాలి అంటే నీ లోపల పశ్చాత్తాపం వచ్చి నీకు మారుమనసు రక్షణ అనేది రావాలి. తర్వాత పాపములు ఒప్పుకున్న వారిపై జాలి చూపిస్తాడు ఆయన, వాళ్ళ దగ్గర నిలబడతాడు. అలాగే మనుషులు చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు, మరణం అవడం ఆయనకి ఇష్టం లేదు, గాడిదలాగా ఉండడం ఇష్టం లేదు ఆయనకు. గాడిద మారాలి, మారు మనసు రావాలా. నీకు సంతోషం ఇస్తాడు, నువ్వు సంతోషంగా బతుకుతావు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆహాబు జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి ఆహాబులో పశ్చాత్తాపం వచ్చింది. ఆహాబులో పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆయనకు మారు మనసు రక్షణ వచ్చింది. ఎప్పుడైతే మారు మనసు రక్షణ వచ్చిందో అప్పుడు ఆయనకు అన్ని దీవెనలు వచ్చినాయి. ఇక ముందు వాళ్ళకు వస్తాయా అంటే అవి ఆలోచించొద్దు. మనమైతే ఏం చేస్తామంటే పిల్లలకు అవన్నీ ఆస్తులు గీస్తులు అన్నీ జమ చేసి పెడతాం. మనం ఇక్కడ ఆస్తులు గీస్తులు జమ చేసి పెట్టమంటలేడు. ఎవని కష్టఫలం వానికి ఉంటుంది. ఒకవేళ నువ్వు కష్టపడ్డది నీకు ఉంటుంది, నువ్వు కష్టపడ్డది ఇంకోనికైనా పంచాలంటే వానికంటే ముందు ఇది పంచింది పోతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆహాబులో కూడా పశ్చాత్తాపం వచ్చి మారు మనసు రక్షణ వచ్చి ఆయన మరి కుళ్ళి ఏడ్చిండు. పశ్చాత్తాపంలో దేవుని దగ్గరికి వెళ్ళి దీవెన పొందుకున్నాడు. అపాయం ఆయన కాలంలో రాకుండా ఆపివేయబడ్డది. దేవుని దయ, కనికరము, జాలి, దయా, దాక్షిణ్యం ఇవన్నీ ఆహాబు పొందుకున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని కరుణామయుడైనటువంటి దేవుడు ఆయన దగ్గర నిలబడ్డ దేవుడు పాపములను ఒప్పుకునేటట్టు చేసిండు. చేసినటువంటి దేవుడు చచ్చిపోకుండా బతికింపజేసాడు. ఆహాబు బతికిండా లేదా? బతికిండు. మరి ఘోరమైన పాపము చేసి ప్రోత్సహించిన వాళ్ళని చంపేసిండు. ఎవరైతే ప్రోత్సహించారో పక్కకెళ్ళి వాళ్ళని అందరినీ చంపేసిండు. కానీ ఆహాబును బతికించిండు. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా బతుకుతాం. మనకు కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మనకు కూడా దేవుడు ప్రతిసారి ప్రతి చోట మనని కాపాడి భద్రపరిచి నడిపిస్తాడు. కనుక మనం ఏం చేయాలి? ఏం లేదు. ఈ గాడిదలో వచ్చిన పశ్చాత్తాపం మనలో రావాలి. మన స్వభావం మారాలి, మన పరిస్థితి మారాలి, మన వ్యవహారం మారాలి, మన మాట మారాలి, మన చూపు మారాలి. దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఏడవాలి. పశ్చాత్తాపంలో అన్నీ ఉండాలి. నేను ఇక్కడ తెలియజేసినవి అన్నీ ఉండాలా. ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఎట్లాంటి సమస్య అయినా వెళ్ళిపోతావు. HIV ఎవరు బాగా చేయలేడని చెప్తాడు డాక్టర్. ఎయిడ్స్ ఎవరు బాగా చేయలేరంట. మరి ఎవరు బాగా చేయలేనటువంటి రోగాన్ని దేవుడు బాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఎవరు బాగా చేయలేనటువంటి క్యాన్సర్ని దేవుడు బాగా చేస్తాడు. నమ్ముతావా? నమ్మితే బాగా అవుతావు. నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం. క్యాన్సర్ని బాగా చేస్తాడు దేవుడు. నువ్వు నమ్మాలి. నీకు మనుషులకు సాధ్యం కాంది, డాక్టర్లకు సాధ్యం కాంది ఏదైతున్నదో అలాంటి రోగములను అన్నిటినీ దేవుడు తీసేస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో పశ్చాత్తాపం కలగజేయాలి. ఈ మటలాదివారం దినమున మనకు పశ్చాత్తాపం రావాలని దేవుడు మనల్ని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక మనం స్వీకరించి మనం మారుమనసు రక్షణ పొందుకొని
మనం పశ్చాత్తాపం పొంది దేవుని స్వీకరించినట్టు కనుకైతే ఆయన మనకు అన్ని విధాలుగా మేలు చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే మన జీవితాల్లో జరుగునుగాక. ఆమెన్.